అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యుత్ యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చలు జరిగినా డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో పోరాటానికి సిద్ధమయ్యారు. చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు లైవ్ లో. వినయ్, విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగుల ఉద్యమానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా ఈ రోజు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది పైగా విద్యుత్ కార్మికులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఏడాది పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అటు విద్యుత్ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వంతో చర్చలు జరుపుకున్నా కూడా మొత్తం అవి ఫలించలేదని చెప్పి దాంట్లో భాగంగానే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది విద్యుత్ జేఏసీ వాళ్ళు సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఎందుకు ఈ ఉద్యమాన్ని దిగారు? దీర్ఘకాలంగా అపరిశుభ్రమైన సమస్యల పరిష్కారం కొరకు దఫాలుగా డిస్కమ్, ట్రాన్స్కో యాజమాన్యాలతో చర్చించినప్పటికీ సమస్య సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి యాజమాన్యం ఇప్పటికైనా చట్టబద్ధమైన న్యాయ సమంజసమైన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రానట్లయితే 15వ తేదీకి నిరవధిక సమ్మె కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తద్వారా జరిగే వినియోగదారుల అసౌకర్యానికి యాజమాన్యం బాధ్యత వహించవలసిందని తెలియజేస్తూ, ప్రధానంగా గత సుదీర్ఘ కాలం పాటు ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె 1/2/99 తర్వాత నియమించబడి 1/9/2004 లోపు నియమించబడిన ఉద్యోగులకందరికీ కూడా ఈపీఎఫ్ స్కీమ్ను రద్దు చేసి జీపీఎఫ్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను వర్తింపు చేయాలని గత దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ మరి కమిటీల పేరుతో కాలయాపన చేసి తుదకు ఈ రోజున కేవలం ఆర్థిక బేరమైన ఒక బూచిని చూపించి మరి ఆ యొక్క డిమాండ్ని రిజెక్ట్ చేయడం జరిగింది. తక్షణమే సహజ న్యాయ సూత్రాలకి, సమాన అవకాశాలకి భంగం కలగని రీతిలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె విద్యుత్ సంస్థ ఉద్యోగులకు కూడా 1/9/2004 ముందు నియమించబడిన ఉద్యోగులకు అందరికీ తప్పనిసరిగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించవలసిన అవసరం ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఏడాది పాటు మొత్తం చర్చలు జరుపుతా ఉన్నారు. మొత్తం అటు విద్యుత్ యజమానం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది? సుమారుగా 19 నెలల నుండి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా మాకున్న సమస్యలను దపదపాలుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ అయితే నోటి మాటతో మేము చేస్తాం, చూస్తాం అనేటువంటి కాలయాపన తప్ప అవి అమలుకు నోచుకోవడం లేదు. దపదపాలుగా ఎన్ని విధాలా మేము రిక్వెస్ట్ చేయాలనో అన్ని విధాలు రిక్వెస్ట్ చేశాం. సుమారుగా 58 సార్లు మేనేజ్మెంట్ కలిసి మా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలైతేనేమి, ఎనర్జీ అస్టెంట్ సమస్యలైతేనేమి, పాత పెన్షన్ విధానం అయితేనేమి, మాకు రావాల్సిన డిఎల్ అయితేనేమి, మా ట్రస్ట్ బలోపేతం చేయవలసిన అంశాలు అయితేనేమి, ఇలాంటి అంశాలన్నీ కూడా మేము మాట్లాడితే కేవలం మేనేజ్మెంట్లు ఈ నెరవేర్చకపోగా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నాయి. కాబట్టి మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు ఈ విధంగా రావాల్సిన అవసరం వచ్చిందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా జోక్యం చేసుకోవాలని మీ ద్వారా అభ్యర్థిస్తా ఉన్నాం. మొత్తం మీద తమ డిమాండ్లు పరిష్కరించాలని ఏడాది పాటుగా అటు విద్యుత్ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నాం. ప్రభుత్వం అవేమీ కూడా పట్టించుకోకపోవడంతో మొత్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో విజయవాడకి పిలుపునిచ్చారు. ఎల్లుండి నుంచి సమ్మె ఉధృతం చేయబోతున్నామని చెప్పి విద్యుత్ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.